కేజీఎఫ్ ఈ పేరు చెప్పగానే ఈ తరం వారికి కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్ గుర్తుకు వస్తుంది. కానీ దేశంలోనే బంగారు గనులకు ప్రసిద్ధమైన ప్రాంతం అది. ఇక్కడే జరిగినట్టుగా కొన్ని కల్పిత ఘటనల ఆధారంగా కేజీఎఫ్ మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మరోసారి కేజీఎఫ్ వార్తల్లో నిలిచింది. బెంగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో కోలార్ ప్రాంతంలో ఉన్న ఈ గనులను కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్ అంటారు. ఈ గనులకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. దాదాపు 2వ శతాబ్దం నాటికే అక్కడి మట్టిలో బంగారం లభించేదని స్థానికులు తెలుసుకున్నారు. అయితే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మట్టితో దాన్ని వేరు చేసి తక్కువ మొత్తంలో బంగారం దొరికేది. అయితే ఇది చోళ రాజుల కాలంలో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. కొన్ని దశాబ్దాలుగా మూతపడిన కోలార్ బంగారు గనుల్లో మళ్లీ తవ్వకాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ గనుల్లో మళ్లీ తవ్వకాలను ప్రారంభించాలని కేంద్రం చేసిన ప్రతిపాదనలకు సిద్ధరామయ్య సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ బాధ్యతను భారత్ గోల్డ్ మైన్ లిమిటెడ్ BGMLకు మరోసారి కట్టబెట్టారు. కోలార్ జిల్లాలోని భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్కు అనుబంధంగా ఉన్న 13 టెయిలింగ్ డంప్లలో కార్యకలాపాల కొనసాగింపుపై కేంద్ర ప్రతిపాదనకు కర్ణాటక ఆమోదం తెలిపింది. BGMLకు చెందిన 2330 ఎకరాలను ప్రతిపాదిత పారిశ్రామిక టౌన్షిప్కు బదిలీ చేయాలని కోరింది. నుంచి ప్రతి 20 ఏళ్లకు ఒకసారి మైనింగ్ కాంట్రాక్ట్ హక్కులను రెన్యువల్ చేస్తున్నారు. మరోసారి BGML సంస్థకు ఆ బాధ్యతలను ఇవ్వాలని తీర్మానించారు. MMDR చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి అవసరం కాబట్టి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి HK పాటిల్ తెలిపారు. KGFలో తవ్వకాలు మొదలైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అయితే 2022-23 వరకు కర్ణాటకకు 75,24,88,000 బకాయిలను BGL చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలను చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని మంత్రి పాటిల్ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే బంగారు ఖనిజాలు అత్యంత సమృద్ధిగా ఉన్న గనుల్లో KGF ఒకటి. అయితే దశాబ్దాల నుంచి ఇక్కడ తవ్వకాలు నిలిచిపోయాయి. మళ్లీ తవ్వకాలు చేపడితే కేంద్రంతో పాటు రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో మైనింగ్ పునరుద్ధరించేందుకు సిద్ధు సర్కార్ నిర్ణయించింది. కోలార్, బంగారుపేటే, బంగారు దిన్ని పరిసరాల్లో కనీసం 5,213 హెక్టార్లలో గనుల తవ్వకాలు చేపడతారు. మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే ఈ ప్రాంతం పేరు మరోసారి సువర్ణాక్షరాలతో నిలిచిపోనుంది.